1963 సో నవంబర్ 21 సో 1963 నవంబర్ 21లో మనం ఈ నైకీ అపాచీ అనే సౌండింగ్ రాకెట్ను మనం పంపించడం జరిగింది స్పేస్లోకి. సో మెయిన్ పంపించడానికి సౌండింగ్ రాకెట్స్ కారణం ఏంటంటే ఆ స్పేస్లో ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి తెలుసుకోవడానికి మెయిన్ మనం ఈ రాకెట్ను పంపించడం జరిగింది. అయితే ఈ రాకెట్ అమెరికా, ఫ్రాన్స్ సో ఈ దేశాల సహకారంతో మనం పంపించడం జరిగింది. ఓకే రైట్. ఈ దేశాల మనం టెక్నాలజీ కానీ వీటిని ఉపయోగించుకొని మనం పంపడం జరిగింది. రైట్, జాగ్రత్తగా విన్నాము. అయితే 1969 సంవత్సరంలో 1969 ఆగస్ట్ 15న జాగ్రత్తగా వినండి అమ్మా, మనం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించిన ఇండియన్ కమిటీ, ఓకే, ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఓకే, ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? 1962లో ప్రారంభించారు. అయితే ఈ 1969 ఆగస్ట్ 15 ఏం చేశారంటే ఈ సంస్థను ఇస్రోగా మార్చడం జరిగింది. ఓకే, జాగ్రత్తగా విన్నాము. సో 1962లో ప్రారంభించిన ఈ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని ఆగస్ట్ 15, 1969లో ఇస్రోగా మార్చడం జరిగింది. ఓకే రైట్, జాగ్రత్తగా వినండి. ఇస్రోని ఎప్పుడు ప్రారంభించారు? 1969 ఆగస్ట్ 15. రైట్. ఈ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సో దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాము. బెంగళూరులో సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్, సో దీని యొక్క మోటో ఏంటి అంటే స్పేస్ టెక్నాలజీ in the service of humankind. Space technology in the service of humankind. ఓకే రైట్. సో దీని యొక్క మోటో, ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. అయితే ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? కె శివన్. ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ కె శివన్ గారు. సో దీస్ 3 points ఆర్ ఇంపార్టెంట్. ఓకే రైట్, జాగ్రత్తగా వినండి. అయితే ఈ ఇస్రో యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంతరిక్ష విభాగం అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంతరిక్ష విభాగం అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది 1972లో. అయితే ఈ సంస్థకు అధ్యక్షులు ఎవరంటే ప్రధానమంత్రి గారు అధ్యక్షులుగా ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఓకే, ప్రధానమంత్రి. సో ఈ యొక్క డిపార్ట్మెంటు ప్రధానమంత్రి గారి అధ్యక్షతని డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే బెంగళూరులోనే ఉంది.
బెంగళూరులో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఓకే, సో ఇస్రో యొక్క కార్యకలాపాలన్నిటినీ కూడా పర్యవేక్షించేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. రైట్, దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు ఇస్రో గురించి, ఇస్రో యొక్క చైర్మన్స్ గురించి నేర్చుకుందాం. సో ఇస్రో చైర్మన్స్, ఇస్రో చైర్మన్ గురించి నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో ఇస్రో చైర్మన్స్, సో ఇస్రో చైర్మన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. సో మొట్టమొదటి ఇస్రో చైర్మన్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ గారు. సో విక్రమ్ సారాభాయ్, సో ఈయన మొట్టమొదటి ఇస్రో చైర్మన్. రైట్, అలాగే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ మొట్టమొదటి చైర్మన్ అన్న విక్రమ్ సారాభాయ్. సో ఇస్రో చైర్మన్ మొట్టమొదటి చైర్మన్గా, ఎందుకంటే 1969లో ఇది ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇస్రో కింద చేంజ్ అయింది కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ 1963 నుంచి 1971 వరకు సో ఈయన ఇస్రో చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో ఈయన్ని భారత అంతరిక్ష పితామహుడు అని కూడా అంటారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్. ఓకే, రైట్. సో రెండవ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే ఎంజికే మేనన్. సో ఈయన గుజరాత్కి చెందిన వ్యక్తి, గుజరాత్కి చెందిన వ్యక్తి. ఓకే, రెండవది ఎంజికే మేనన్. సో ఎంజికే మేనన్, ఈయన కర్ణాటకకు చెందిన వ్యక్తి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు, ఎక్కడైతే ఇంపార్టెంటో అవి మాత్రమే నేను చెప్తాను. ఓకే, సో అన్ని ఇయర్స్ అవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రైట్. సో థర్డ్ ఇంపార్టెంట్ సతీష్ ధావన్ గారు. సతీష్ ధావన్ గారు, ఈయన 1972 నుంచి 1984 వరకు ఇస్రో చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఓకే, సో ఈయన గురించి ఇంపార్టెంట్, ఎక్కువ విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటారు ఈయన, సతీష్ ధావన్ గారిని. ఓకే, రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో ఈయనకు వచ్చిన అవార్డులు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో 1971లో ఈయనకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది, పద్మభూషణ్. సో రెండవది 1981లో ఈయనకి పద్మవిభూషణ్ రావడం జరిగింది, పద్మవిభూషణ్. అలాగే 1999లో ఈయనకి ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు రావడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈయన ఇస్రోకి అత్యధిక సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు ఈయన, అంటే ఇస్రోలో చైర్మన్గా ఎక్కువ కాలం పనిచేసిన వారు ఎవరు అంటే సతీష్ ధావన్ గారు. 12 సంవత్సరాలు ఈయన ఇస్రో చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అయితే ఈయన 2002వ సంవత్సరంలో ఈయన మరణించిన తరువాత ఇస్రో యొక్క ఒక విభాగమైన షార్ శ్రీహరికోటలో ఉంది, నెల్లూరు జిల్లాలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని, సో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న షార్
అంతరిక్ష కేంద్రాన్ని ఈయన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చడం జరిగింది. సో 2002 సంవత్సరం నుంచి చనిపోయిన తర్వాత సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా ఈ షార్ని మార్చడం జరిగింది. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సతీష్ ధావన్ గురించి. ఓకే, సో నెక్స్ట్